guys, welcome back to our channel. Today వీడియోలో మనం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో మన లేడీస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ లేకపోతే దాంట్లో మనకి ఉండే ఇంపార్టెన్స్ కానీ ప్రైవసీ కానీ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇది స్టేట్ పోలీస్ మాదిరిగా స్టేట్ యూనిఫామ్ జాబ్స్ మాదిరిగా అయితే ఉండదు, కంప్లీట్లీ డిఫరెంట్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా నోటిఫికేషన్ డేట్ అయితే ముగుస్తూ ఉంది కదా, ఎవరు కూడా లాస్ట్ డేట్ వరకు కూడా ఆగకుండా త్వరగా అప్లై చేయండి. సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైల్వేలో మనకి నో జెండర్ బయాస్ అండి. అంటే మనకి ఆడ మగ అని ఏం చూడదు, మేల్ ఫీమేల్ అనేసి అందరికీ కూడా సమాన అవకాశాలు ఇస్తుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే లేడీస్కి ఎక్స్ట్రా 50% రిజర్వేషన్ అనేది మనకి జాబ్స్లో తీసి పక్కన పెడుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పీఈటీ పిఎంటీలో కూడా మనకి రిలాక్సేషన్ అయితే ఉంది కదా. రన్నింగ్ 800 మీటర్సే, ఇంకా హై జంప్ వచ్చేసరికి 3 feet, లాంగ్ జంప్ వచ్చేసరికి 6 feet, ఈ విధంగా అనమాట. సో అసలు జెండర్ బయాస్ ఏమీ చూపించకుండా మనకి కూడా అవకాశం కల్పిస్తుంది అండ్ 50% రిజర్వేషన్ కల్పిస్తుంది. పీఈటీ పిఎంటీలో మనకి కొంచెం తగ్గించి మేల్ మీద మనకి పీఈటీ పిఎంటీ కండక్ట్ చేస్తుంది. ఇంకా ప్రెగ్నెన్సీ కనుక ఉంటే ఎవరికన్నా, అంటే పీఈటీ పిఎంటీ టైంలో ఎవరికన్నా లేడీస్ కనుక ప్రెగ్నెన్సీ కనుక వచ్చి ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ పీఈటీ పిఎంటీ ఆపేస్తారు అప్పటి వరకు. సో ఆ రోజుకి ఆపేసి ఆ తర్వాత మొత్తం కంట్రీ వైడ్గా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళ పీరియడ్, అంతే కొంత పీరియడ్ అయితే ఉంటుంది కదా, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి అందరినీ కూడా కాల్ లెటర్ పంపించేసి వాళ్ళ వరకు సపరేట్గా పీఈటీ పిఎంటీ కండక్ట్ చేస్తారు. అండ్ మెడికల్ కూడా ఆ రోజు అయిపోతుంది. మనకి స్టేట్ పోలీస్ కనుక చూసుకుంటే ఈ ఫెసిలిటీ అనేది ఉండదండి మనకి. దాంట్లో పీఈటీ పిఎంటీ టెస్ట్లో కనుక మనం ప్రెగ్నెన్సీ అయినట్టు తెలిస్తే వాళ్ళు వెంటనే మనల్ని రిజెక్ట్ చేసేస్తారు. కానీ ఇలా స్టేట్ పోలీస్ అంటే ఆర్పిఎఫ్లో మాత్రం పీఈటీ పిఎంటీ టైంలో ఎవరైనా లేడీస్ కనుక ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళకి అప్పటి వరకు ఆపేసి ఆ తర్వాత కంట్రీ మొత్తం మీద ఉన్న గర్ల్స్ని అందరినీ తీసుకొని వాళ్ళకి సపరేట్గా పీఈటీ పిఎంటీ అండ్ సపరేట్ కోచింగ్ అయితే ఇస్తారు. ఇది మనకి ఒక బెస్ట్ ఫెసిలిటీ అనే చెప్పాలి ఆర్పిఎఫ్లో. అండ్ ఇంకొక 5th పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అమాంగ్ ద పీపుల్ డ్యూటీ జాబ్ అనమాట. అంటే స్టేట్ పోలీస్ ఎక్కడ పడితే అక్కడికి పిలవటము, డ్యూటీస్ చేయించుకోవటము, ఈ విధంగా అయితే అసలు ఉండదు. నైట్ టైం ఎవరు లేకుండా స్టేషన్లో ఉండటం ఇలాంటివి అస్సలు ఏమి ఉండవు. పీపుల్స్ మధ్యలోనే మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా రైల్వే స్టేషన్స్లోనే మనకి జాబ్ అయితే ఉంటుంది. సో అక్కడే మనకి డ్యూటీ అనేది ఉంటుంది. వద్దు నాకు ఆ డ్యూటీ వద్దు అనుకుంటే మీరు కంప్యూటర్ ఆపరేటర్గా కూడా లోపల కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అది మీ యొక్క ఫెసిలిటీ అనమాట. ఇంకా జాబ్ వచ్చేసిన తర్వాత మనకి హోమ్ జోన్లో అయితే రాదు చాలా వరకు. ఇంకా అంటే మనం రాసిన దాన్ని బట్టే కదా వస్తుంది. సో కష్టపడి చదవండి హోమ్ జోన్లో తెచ్చుకోవడానికి. ఇన్ కేసు హోమ్ జోన్లో కనుక జాబ్ రాకపోతే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ 5 years తర్వాత అయితే ఉంటుంది. అంటే మనం 5 years తర్వాత మన ఇంటి దగ్గర రైల్వే స్టేషన్లో ఉన్న జాబ్స్లో అయితే మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అండ్ అప్పటి వరకు కూడా 5 years నిండిందా కూడా మనకి డ్యూటీ చేయడానికి ఏ జోన్లో అయితే ఆ జోన్, రైల్వే స్టేషన్కి దగ్గరలోనే రైల్వే క్వార్టర్స్ అనేవి ఉంటాయి. మనం ఫ్యామిలీతో సహా అక్కడ ఉండడానికి చాలా బాగుంటాయి. ఇంకా డబల్ బెడ్రూమ్ ప్లాట్లు అయితే ఇస్తారు, నో ప్రాబ్లం అండి. ఫ్యామిలీతో సహా అక్కడ చక్కగా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో బెటాలియన్ జాబ్స్. మనకి బెటాలియన్ జాబ్స్ అనేవి కల్పించలేదు. అంటే బెటాలియన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ బెటాలియన్స్ అనేవి మనకి తీసుకొని, అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని తీసుకొని మనకి ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్, రైల్వే స్టేషన్లో ఎక్కువ ఫోర్స్ అవసరమైనప్పుడు ఈ బెటాలియన్స్ అనేవాళ్ళు జోన్ తిరుగుతూ ఉంటారనమాట. అంటే వీళ్ళకి ఒక నిలకడగా జాబ్ డ్యూటీ అనేది ఉండదు. సో అలాంటి డ్యూటీ అనేది మనకి ఇవ్వట్లేదు ఇక్కడ. సో ఇదొక బెస్ట్ అవకాశం అనే చెప్పాలి. అసలు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తుంది మనకి గవర్నమెంట్ అంటే మనల్ని కూడా సొసైటీలోకి
ధీటుగా మనం కూడా జాబ్స్ చేయాలి అని గవర్నమెంట్ మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చి ముందుకి పుష్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు వెనకడుగు వేయాలి? మనం ఎందుకు అప్లై చేసుకోకుండా నెగ్లెక్ట్ చేయాలి? అరే ఇది యూనిఫామ్ జాబ్ అసలు మనకి సెట్ అవ్వదు, దీంట్లో చాలా ఇబ్బందులు అయితే ఉంటాయని మనం ఎందుకు అనుకోవాలి అసలు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు? అండ్ ఇన్ కేస్ ఎవరన్నా డ్యూటీ టైంలో కనుక ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుంటే వాళ్ళకి ఏంటంటే, అంటే డ్యూటీ టైంలో అంటే అప్పటికి వాళ్ళు 180 days వర్క్ అయితే చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ప్రెగ్నెన్సీ డ్యూటీలో మనకి రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఒక 1.5 year వరకు కూడా మనకి ఇంట్లోనే ఉండి హాఫ్ శాలరీ అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ యూనిఫామ్ జాబ్, ఆర్పిఎఫ్ జాబ్, ఈ రెండింటికి కూడా చాలా చాలా తేడా అయితే ఉంటుందండి. ప్రతి విషయంలోనూ ఇక్కడ చూసుకున్న ప్రతి విషయంలోనూ మనకి స్టేట్ యూనిఫామ్ జాబ్స్లో అయితే అస్సలు కల్పించరు. ఓన్లీ ఆర్పిఎఫ్లో మాత్రమే కల్పిస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, పిఏటి పిఎంటి టైంలో ఎవరైనా సిజేరియన్ కనుక చేయించుకొని ఉంటే, అంటే పిల్లలకు సంబంధించి మాత్రమే సిజేరియన్ కనుక చేయించుకొని ఉంటే దాంట్లో కూడా మనకి ఎటువంటి తీసివేయటాలు అలాంటివి ఏమీ ఉండవు. మనల్ని పిఈటికి ముందుకు పుష్ చేస్తారు, నో ప్రాబ్లం. అసలు దాన్ని క్యాలిక్యులేట్ అయితే చేయరు. సో ఇదండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి డౌట్స్ కనుక ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.